లాస్ట్ 5 years ఆ స్టాక్స్ ఆ షేర్స్ ఏంటి క్యాష్ ఫ్లో ప్రకారం 5 out of 5 years ఏంటి క్యాష్ ఫ్లో చాలా బాగా ఉండిందంటే వీల్ కాల్ ఇట్ దమ్ as C1, ద బెస్ట్ ఆఫ్ ద కేటగిరీ. ఆ 5 yearsలో ఎయిదర్ 3 or 4 years మట్టికి బాగా నడిస్తే దాన్ని ఏంటంటాము C2, అండ్ లెస్ దెన్ 2 years అంటే 2 or less than 2 అంటే C3 అంటాము. బేసికలీ యూటీఐ పోర్ట్ఫోలియోలు అన్నీ చూస్తే మ్యాక్సిమం C1 ఉంటుంది. అరౌండ్ 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో C1లోనే ఉంటామన్నమాట. ఓకే, దెన్ రిటర్న్స్లో చాలా పారామీటర్ ఉంటుంది. ROCE, ROA, ROE అనేది కాంప్లికేట్ చేయొద్దు. ఐ జస్ట్ టాక్ అబౌట్ ROCE విచ్ విల్ బి వెరీ సింపుల్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనం పెట్టుబడి పెడుతున్నాం, ఆ కంపెనీ పెట్టుబడి పెడుతున్నది షేర్ హోల్డర్గా, దాంట్లో మనకి ఎంత లాభం వస్తుంది. ఏ బిజినెస్ అయినా క్యాపిటల్ ఎక్కువ కావాలి, అండ్ ఆ క్యాపిటల్లో మనకి వచ్చే మార్జిన్స్ అనేది చాలా తక్కువ అనుకుంటాం. బట్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్, దెర్ ఆర్ కంపెనీస్ ఇన్ ఇండియా ROCE మోర్ దెన్ 18%. అంటే 18% కన్నా ఎక్కువ లాస్ట్ 5 years యావరేజ్ ఏంటి రిటర్న్స్ ఆర్ గెటింగ్ జనరేటెడ్. సో దెర్ ఆర్ కంపెనీస్ ఇన్ 10 to 18% బ్రాకెట్, దాన్ని R2 అంటాము. R3 అంటే లెసర్ దెన్ 10% రిటర్న్. సో మనం ఏమనుకుంటాం, సో అన్నీ 18% అండ్ అబౌవ్ ఉన్న దాంట్లో పెట్టేయచ్చు కదా, అలా కాదు. మార్కెట్లో అలా ఉండదు అనమాట. ఒక్కొక్కసారి రేస్లో వెనక్కి ఉన్న కుర్రాడు కూడా ముందుకు వచ్చి గెలిచేస్తాడనమాట. సో ఇక్కడ ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అందులో ఇది మనం ఇప్పటికీ ఏం తెలుసుకోవాలి, R1, R2, R3 అని చెప్పేసి ఆ డిఫరెన్షియేషన్ చూసుకోండి. ఓకే, సో ఇది లాస్ట్ 5 yearsలో ఎలాగ మైగ్రేట్ అయ్యటం అంటే ఏంటి. ఇప్పుడు R1లో 231 కంపెనీలు ఉన్నది, R2లో 119, R3లో 83. ఓకే, సో R1 అంటే ఏంటి, 18% అండ్ అబౌవ్ రిటర్న్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ అంతా R1 అంటున్నాము. సో ఆఫ్టర్ 5 years బిజినెస్ నడిచింది. ఆఫ్టర్ 5 years ఏంటి, ఆ బ్లూలో ఉన్నది కదా మళ్ళీ R1 అంటే దిస్ ఇస్ ఇన్ 2025లో చూస్తే 187 కంపెనీస్ ఏంటి R1లోనే ఉన్నది. అంటే స్టిల్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ 18% పెర్ annum. దట్ ద బెస్ట్ కంపెనీస్. సో అది R1లోనే ఉన్నప్పుడు పెర్సిస్టెంట్ రేషియో అంటాము. అంటే 81% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద సేమ్ R1. రిటర్న్ ఎంత జనరేట్ చేసింది, 19% జనరేట్ చేసింది పెర్ annum యావరేజ్ రిటర్న్. సో కొన్ని కంపెనీస్ ఏంటి పెర్ఫార్మెన్స్ తక్కువ అయినప్పుడు R2కి వెళ్ళిపోయింది, అంటే డిమోట్ అయిపోయింది అనమాట. అది కిందకి వస్తుంది. ఇది R1 నుంచి R2కి వచ్చిందంటే ఏంటి, 18% జనరేట్ అయిన కంపెనీలన్నీ 10 to 18% రేంజ్లోకి వచ్చిందని. అలాగే 36 కంపెనీలు, ఆ 36 కంపెనీలు చూస్తే యావరేజ్ రిటర్న్స్ ఎంత 12% పెర్ annum. కొనివి ఏంటి R1 నుంచి R3కి వెళ్ళిపోయింది. R3కి వెళ్ళిపోయిందంటే ఏంటి మీనింగ్, 10% కన్నా తక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నది. సో దాన్ని వెల్త్ డెస్ట్రాయర్స్ అంటామన్నమాట. ఒకటి వెల్త్ క్రియేషన్ మీరు వినబడి ఉంటారు, మరొకటి వెల్త్ డెస్ట్రక్షన్ అంటాము. సో ఫండ్ మేనేజర్ రోల్ ఏంటి, వెల్త్ క్రియేషన్కి చూడాలి, అట్ ద సేమ్ టైం ఏంటి వెల్త్ డెస్ట్రాయర్స్ లోపుకి వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏమైంది, R1 నుంచి R3కి వచ్చిందంటే ఓన్లీ 7% ఇస్తే రిటర్న్. కానీ ఇదే R1 నుంచి R1లోనే ఉన్న కంపెనీలో 19% ఇస్తే రిటర్న్. ఓకే, దెన్ లుక్ అట్ R2. సిమిలర్లీ R2లో 119 కంపెనీలు ఉండింది FY 2020లో. FY 2025 వచ్చినప్పుడు ఓన్లీ 61 కంపెనీస్ ఆర్ దర్. అంటే 51% ఏంటి రిమైన్స్ ఇన్ R2. మిగతావి ఎయిదర్ ప్రమోట్ అయింది లేకపోతే డిమోట్ అయింది అనమాట. సో ఈ R2లో ఉన్న వాటికి చూస్తే 25% ఇస్తే రిటర్న్. ఎంత వచ్చింది రిటర్న్, 25% పెర్ annum. ఎందుకంటే లాస్ట్ 5 years వాస్ బ్యూటిఫుల్ పీరియడ్ అనమాట. ఎందుకంటే ఈ 1 year ఈస్ డిఫరెంట్. సో FY 2020, FY 2025ని చూస్తే ఫర్ ద పీరియడ్ ఎండింగ్ 31st March 2025 అది. సో 25% రిటర్న్. అదే R2లో ఉన్నది R1కి వెళ్ళిందంటే 35% రిటర్న్. కానీ ఇది R3కి వెళ్ళిపోయింది అనుకోండి 19%. సిమిలర్లీ యూ కెన్ కోరిలేట్ ఫర్ R3 నుంచి ఏదైనా కంపెనీస్ R1కి వచ్చిందంటే 43% ఇస్తారు రిటర్న్. సో మనం ఏమనుకుంటాం, ఇండివిజువల్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళి మనమే పిక్ చేసుకోవచ్చు, మనమే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్, మనం పిక్ చేస్తున్న స్టాక్ C1లో ఉన్నదా, C2లో ఉన్నదా, C3లో ఉన్నదా, R1లో ఉన్నదా, R2లో ఉన్నదా, R3లో ఉన్నదా అని చెప్పేసి రెగ్యులర్గా చూడటం అన్న చాలా టఫ్ జాబ్ అన్నమాట. అక్కడే అనలిస్ట్ ఉంటారు. ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ అని ఒక పెద్ద టీం ఉన్నది యూటీఐలో.
సో దే విల్ బి డూయింగ్ దిస్ జాబ్. ఇది ఈక్విటీకి ఉన్నట్టే డెట్లో కూడా ఒక టీం ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మనం టచ్ చేయట్లేదు, ఇది నెక్స్ట్ టైం చెప్తాను. ఇది జిమ్స్ అని చెప్పేసి దట్స్ ఎ సెపరేట్ టీమ్.